4 ఏళ్ల వయసులోనే నచ్చిన రంగాన్ని ఎంచుకోవడం అంటే అది అసాధ్యం కదా. కానీ ఆ బెజవాడ చిన్నోడికి మాత్రం సాధ్యమైంది. రోలర్ స్కేటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. రింకులోకి అడుగు పెడితే విజయం అతడి సొంతమవ్వాల్సిందే. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 96 పతకాలు సాధించాడు. మరి ఆ క్రీడాకారుడు ఎవరు? అతడి భవిష్యత్తు లక్ష్యాలేంటి? విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు. కాలికి రోలర్స్ తో దూసుకుపోతూ స్కేటింగ్ లో పతకాలు సాధిస్తోన్న ఈ చిన్నోడి కథే అందుకు మరో నిదర్శనం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ మంచి పేరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ యువ స్కేటర్. ఈ విద్యార్థి పేరు కొప్పరపు కైవల్య. విజయవాడకు చెందిన శశికుమార్, లలితశ్రీ విద్య దంపతుల 2వ కుమారుడు. చిన్నతనంలోనే స్కేటింగ్ పై ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. శిక్షణలో రాటుదేలి అంతర్జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. కైవల్య 4 ఏళ్ల వయసు నుంచే రోలర్ స్కేటింగ్ ప్రారంభించాడు. 2014 నుంచి 96 మెడల్స్ సాధించాడు. అంతర్జాతీయ 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో 2 స్వర్ణాలు దక్కించుకున్నాడు. నేను విజయవాడలో ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. ఐఎమ్ అన్ ఆర్టిస్టిక్ స్కేటర్. చిన్నప్పటి నుంచి నాకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. మా కోచెస్ సత్యం సార్, ఇంకా చిట్టి సార్. స్కూల్ కంటే ముందు నేను స్కేటింగ్ లోనే జాయిన్ అయ్యాను. నాకు 2.5-3 years ఉన్నప్పుడే నేను స్కేటింగ్ లో జాయిన్ అయ్యాను. ఇప్పటికీ దిస్ మై 12th year అనమాట. రీసెంట్ గా జరిగిన లాస్ట్ ఇయర్ 2023లో చైనాలో జరిగిన 19th ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో నాకు 2 gold medals వచ్చాయి. టీమ్ ఇండియా మొత్తం మీద ఐ వాజ్ ద ఓన్లీ వన్ స్కేటర్ హూ గాట్ 2 medals ఎట్ ద ఏజ్ ఆఫ్ 14. రీసెంట్ గా డిసెంబర్ లో జరిగిన 62nd నేషనల్స్ లో నాకు 1 gold and 1 silver వచ్చాయి. ఇండివిజువల్ లో ఒక గోల్డ్ వచ్చింది, గ్రూప్ ఈవెంట్ లో ఒక సిల్వర్ వచ్చింది. ఇప్పటిదాకా నాకు వచ్చిన టోటల్ మెడల్ కౌంట్ అయితే 96 medals. అందులో 51 gold medals and 21 నేషనల్ మెడల్స్. అందులో మళ్ళీ 8 నేషనల్ గోల్డ్ మెడల్స్ అండ్ 2 ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్. అటు చదువు, ఇటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచాడు కైవల్య. ఎన్ని ఇబ్బందులున్నా, వాతావరణ పరిస్థితులు బాగోలేకున్నా సాధన ఆపలేదని చెబుతున్నాడు. కోచ్ సత్యనారాయణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇన్ని పథకాలు సాధించారని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు, స్పోర్ట్స్ స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారని. ఒకసారి రింక్ లో అడుగు పెట్టాక ఫోకస్ మొత్తం స్కేటింగ్ మీదే ఉంటుందన్నమాట. ఎగ్జామ్స్ వస్తున్న టైంలో ఎగ్జామ్స్ కి ఒక 2 weeks ముందు నుంచి ఇంకా మొత్తం ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చదవడం. నేను ఈ స్టేజ్ వరకు వచ్చానంటే అది మా పేరెంట్స్ సపోర్ట్, ఇంకా కోచెస్ సపోర్ట్, స్కూల్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ వచ్చింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో అది మాటల్లో చెప్పలేను. అండ్ మై డ్రీమ్ ఈస్ టు భారతదేశం తరపు నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఒక గోల్డ్ మెడల్ తేవాలని నా డ్రీమ్. మరింత ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో స్కేటింగ్ లో దేశాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యమంటున్నాడు కైవల్య.